నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2 ఏళ్ల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపైన చర్చించనున్నారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక పాత పెన్షన్ అమలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతి ఎకానమిక్ రీజన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పీ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. రాజధాని ప్రణాళికలకు సంబంధించి 18 ప్రధానాంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. 2 ఏళ్ల పాలన, ప్రభుత్వ నిర్ణయాలపైన చర్చించనున్నారు. పదవి విరమణ వయసు 62 ఏళ్లకు పెంపుపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పాత పెన్షన్ అమలు ప్రతిపాదనకు ఆమోదం తెలిపే ఛాన్స్ ఉంది. ఇక హైకోర్టు భవనాల దగ్గర మౌలిక సదుపాయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి ఎకానమిక్ రీజన్ అభివృద్ధికి ఆర్ఎఫ్పీ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపే ఛాన్స్ కూడా ఉంది. ఇక రాజధాని ప్రణాళికలకు సంబంధించి 18 ప్రధాన అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ చక్రి. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో మొదటి బ్లాక్ లో అయితే కనుక 10:30 గంటలకి కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ నేపథ్యంలోనే హైకోర్టు భవనాల వద్ద ఏదైతే వర్క్ 547 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పనకు అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇక ఏపీ సిఐడిఏ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకైతే కనుక కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఉంది. దీంతో పాటు ఇక 9 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అమరావతి ఎకనామిక్ రీజియన్ ఆర్ఎస్పీకి అయితే కనుక ఏర్పాటు చేసేందుకు కేబినెట్ అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. సిఆర్డీఏకి సొంతంగా అగ్నిమాపక విభాగం ఏర్పాటుకు అయితే కనుక కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఇలా కొన్ని ప్రతిపాదనలు ఏవైతే వస్తున్నాయో ఇలా కేబినెట్ అయితే కనుక ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు పీపీపీ ప్రాతిపదికన డిజైన్ బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే కనుక అమరావతిలో పర్యటనకి ప్రోత్సాహాలు అందించేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపనుంది. దీంతో పాటు ఇక ఏదైతే సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ను పీపీపీ లేదా జాయింట్ వెంచర్ విధానంలో కల్పించేందుకు కేబినెట్ అయితే గ్రీన్ సిగ్నల్ ఉంది. ఇక రాజధాని ప్రాంతంలో డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటుకి అయితే సంబంధించి గత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా టెండర్లు పిలిచేందుకు కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. రాజధాని ప్రాంతంలో దిగువ మధ్యతరగతి వర్గాలకు ఇళ్ల స్థలాలపై కూడా ఒక కేబినెట్ అయితే కనుక ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనబడుతా ఉంది. ఇక ఏదైతే జూన్ నుంచి స్కూల్స్ మొదలవుతున్నటువంటి నేపథ్యంలోనే తల్లికి వందన పథకం కింద అయితే కనుక నిధులు విడుదల చేసేందుకు కూడా ఈ యొక్క కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతుంది. ఇక పలు సంస్థలకు భూ కేటాయింపులు అయితే కనుక మంత్రివర్గ సంఘం అయితే కనుక ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చేటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయో వాటికి అయితే కనుక పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి అయితే కనుక సంబంధించినటువంటి అంశాలపై కూడా చర్చించి అనంతరం కూడా వారికి అయితే కనుక అప్రూవల్ అయితే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇంకా దీంతో పాటు ఎస్ఐబీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో వాటికి అయితే కనుక కేబినెట్ అయితే ఆమోదం తెలుపుతున్నట్టు కూడా తెలుస్తోంది. కేబినెట్ ఎజెండా అనంతరం కూడా కూటమి సర్కార్ పై వైసీపీ చేసినటువంటి ప్రచారాలపై కూడా ఇటు మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక అంతేకాకుండా 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ముగిస్తున్నటువంటి నేపథ్యంలోనే క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు ఏ విధంగా వెళ్ళాలన్న దానిపై అయితే కనుక చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశాన్ని తీసుకునేది చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ప్రతి ఒక్క అంశాన్ని కూలంకషంగా అంటే ఇటు రాజధాని రైతులు విశ్లేషించవచ్చు, అదేవిధంగా డిఎస్సీ అంశాలు ఇటువంటి అన్ని అంశాలపై కూడా వైసీపీ ఏ విధంగా ప్రచారం తీసుకొచ్చింది తీసుకునేందుకు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు ఏ విధంగా సిద్ధంగా ఉండాలి, అంతేకాకుండా షరతు ప్రక్రియ ఏ విధంగా జరగబోతోంది, దీంతో మంత్రులు ఎమ్మెల్యేలను బాధ్యత తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇటువంటి అన్ని అంశాలపై కూడా కూలంకషంగా అయితే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ భేటీ అనంతరం కూడా చర్చించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్.